బ్యాక్ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి వరప్రదాయిని అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా మేడిగడ్డ వద్ద ఉన్న లభ్యత ఉన్న గోదావరి నీటిని వెంటనే లిఫ్ట్ చేయాలని వారు రేవంత్ సర్కార్ని డిమాండ్ చేశారు. కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి కేటీఆర్ నేతృత్వంలో ప్రజాప్రతినిధులు ఈ రోజు సందర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రాజెక్టు విజిట్ పై లక్ష్మీ పంప్ హౌస్ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మేడిపండైంది ఏదైనా అయితే ఆరోపణలు చేశారో అదంతా పూర్తి అవాస్తవం. ఇక్కడ నీరు అవైలబిలిటీ ఉంది, ప్రాణహిత ఫ్లో వస్తుంది, గోదావరి పొంగిపొర్లుతుంది. ప్రభుత్వం బేషజాలకు పోకుండా నీటిని ఎత్తిపోయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇటు మేడిగడ్డ పర్యటన వచ్చింది. ఇప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ గతంలో ఇరిగేషన్ శాఖలో గెస్టెడ్ హోదాలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినట్టు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాకేష్ కుమార్ మనతో ఉన్నారు. అంటే చెప్పండి, దీనికి సంబంధించి కన్నేపల్లి ఇక్కడ అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేంటి, ఇది వాటర్ ఫ్లో ఇక్కడ కనిపిస్తుంది, గోదావరి కని దగ్గర లేదు, మరి ఇక్కడ ఎందుకుంది? ప్రధానంగా గోదావరికి ఉపనదులైనటువంటి మంజీరా, మానేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత, తర్వాత ఇంద్రావతి, తర్వాత శబరి అనే నదులు ప్రధానమైనటువంటి నదులుగా మనకు గోదావరికి సబ్ రివర్స్గా ఉంటాయి. ఈరోజు మనకు ఆల్రెడీ ఏదైతే ప్రాణహిత నుంచి వెళ్ళి వాటర్ అవైలబిలిటీ ఉన్నది, ఒకటి ప్రధానంగా అందరు చెప్పేది ఇప్పుడు జనరల్గా డిస్కషన్ ఏంది, ఒక పిల్లర్ కొంగింది కాబట్టి ఇక్కడ నీళ్లు వాడలేమని. అలాంటిది ఏం లేదు. ఇక్కడ 40,000 క్యూసెక్లు వచ్చినా కానీ మోటార్లు ఆన్ చేసుకోవచ్చు. ఫుట్బాల్కు అంటే వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, మోటార్ ఆన్ చేసుకోవచ్చు, మోటార్కు వాటర్ లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు 10 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది. ఇక్కడ 10 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోయినప్పుడు తప్పకుండా మనం మోటార్లు ఆన్ చేసుకొని ఈ వాటర్ను లిఫ్ట్ చేసి అప్ స్ట్రీమ్లో ఉన్నటువంటి అన్నారం అంటే ఏదైతే ఉన్నదో ఇక్కడ నుండి మనం లిఫ్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లో పోసుకొని అక్కడ నుంచి వెళ్ళి మిగతా ఎల్లంపల్లి వరకు మనం తీసుకుంటే అక్కడ నుండి మిడ్ మానేరుకు తీసుకొని ఆ వాటర్ మొత్తం యూటిలైజ్ చేయొచ్చు. ఆ యూటిలైజ్ చేసే ఫెసిలిటీ ఉన్నా కానీ ఇప్పటివరకు మోటార్లు ఆన్ చేయటం, మోటార్లు అన్ని కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేసినా నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ ఇటు ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తున్నది అసలు లిఫ్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తుంది. అసలు లిఫ్ట్ చేయరాదు, అసలు ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇక్కడ కట్టడమే తప్పు, ఇది రాంగ్ అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. ఎన్డీఏసీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. గోదావరి కని దగ్గర ఏదైతుందో గోదావరి కని మంచిర్యాల దగ్గర వాటర్ ఫ్లో లేదు, కానీ పూర్తిగా ఎండిపోయింది. కానీ ఇక్కడికి వచ్చి చూసరికి వారు మాత్రం దాదాపు గోదావరి నది అంతా ఫుల్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి దీన్ని ఎందుకు లిఫ్ట్ చేయని దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది? మీకు అదే చెప్తున్నాను. ఒకటండి, ప్రధానంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అసలు ప్రాజెక్టు గేట్ లేకుండా వాటర్ లిఫ్ట్ చేసే ఫెసిలిటీ ఉంది. ఈ ప్రాజెక్టు లైవ్లో ఉంది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ నుంచి వెళ్ళి అన్నారం, సుందిల్లా, అక్కడ నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్ళు ఎత్తి పోసుకునే ఫెసిలిటీ ఉంది. ఈ రోజు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఆఫ్ అన్నారం ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వాటర్ని లిఫ్ట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. మా విజ్ఞప్తి ఒకటే, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్ ప్రభుత్వమే ఇవ్వాలి. అది ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరు అంతా మేనేజ్మెంట్ కోటానే కాబట్టి ఎవరు కూడా రైతుల బాధలు కష్టాలు అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు రైతులకు సాయం చేయడానికి వెంటనే మేము ఇక్కడికి వచ్చిన రీజన్ కూడా ఏంటంటే మా ఎమ్మెల్యేల బృందం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇక్కడికి తరలి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నీళ్లున్నా కానీ ఎత్తిపోసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకటి అన్నారం ప్రాజెక్టుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ప్రాజెక్టును మనం ఆన్ చేసుకోవచ్చు, మనం వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది మేడిగడ్డ మేడిపండు కాలేదనేది స్పష్టం చేస్తున్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నాండి, మీకు మేడిగడ్డ అనేది ఒక ప్రాజెక్ట్ అయితే మేడిగడ్డ ప్రాజెక్టు తోటి సంబంధం లేకుండా అంటే గేట్లు వేస్తేనేమో మనం 120 నుంచి 160 రోజులు మనం వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గేట్ లేకుండా ఉన్నా కానీ ఫుల్ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫ్లడ్ వస్తుంది. ఆల్రెడీ ఫ్లడ్ వచ్చినప్పుడు అసలు గేట్లతోటి ఆపరేషన్ తోటి సంబంధం లేకుండా వాటర్ లిఫ్ట్ చేసేటువంటి ఫెసిలిటీ దట్ బ్యూటీనెస్ ఆఫ్ కాళేశ్వరంకు ఉందండి. ఇదే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగానే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్ రాకేష్ కుమార్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు కన్నెపల్లి పంప్ హౌస్, లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర కూడా చూస్తే వాటర్ ఫ్లో ఉంది. గోదావరి దాదాపు మనం ఇంతకుముందు ఇరిగేషన్ అధికారులను అడిగితే 102 అడుగుల ఎత్తులో వెళ్తుందనేది మనకు చెప్పిన సమాచారం. అయితే 102 అడుగులో ఇక్కడ దాదాపు 194 ఫీట్ల కాడికి వచ్చినప్పటికే దాన్ని లిఫ్ట్ చేయొచ్చు అనేది అక్కడ ఉంది. అంటే 102కి వెళ్తుంది కాబట్టి దాదాపు ఇది ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయొచ్చు అనేది నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు
దీనికి లిఫ్ట్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ ఇది ఇటు ప్రభుత్వం దృష్టి పెట్టాలి, భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చి ఇక్కడ వాటర్ లిఫ్ట్ చేయాలనే చెప్పి చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు. భేషజాలు లేకుండా ప్రభుత్వం రావాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎలక్షన్ ముందు మనం రాజకీయాలు చేద్దాం, కానీ ఇప్పుడైతే కలిసి పనిచేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీకాంత్, కన్నెపల్లి.